మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ భుజంగరావు వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. దీంతో నాంపల్లి కోర్టులో సరెండర్ అయ్యారు భుజంగరావు. నేటితో మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ భుజంగరావు వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే భుజంగరావు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అయితే మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చింది. సోమవారం సాయంత్రం వరకు కూడా మధ్యంతర బెయిల్ గడువును పొడిగిస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే హైకోర్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విచారణని సోమవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఇప్పుడు సోమవారం వరకు కూడా అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయడానికి అయితే మాత్రం హైకోర్టు కూడా నిరాకరించింది. సోమవారం రోజు మరోసారి వాదనలు జరుగుతాయి. వాదనల తర్వాత సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.